సో ఎగ్జాక్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అసలు ఐటీ ఇండస్ట్రీలో ఏం చేస్తారు అనేది చాలామందికి తెలీదండి. ఏదో మూవీస్‌లోనో ఎక్కడో ఏదో షార్ట్ ఫిలిమ్స్‌లోనో ఏదో చూస్తుంటారు. అండ్ ఇదేనా వర్క్ లైఫ్ స్టైలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎంత ఎంజాయ్ చేస్తుంటారా, బ్రేక్స్ తీసుకుంటారు, కాఫీ తాగుతుంటారు, అండ్ వీకెండ్స్‌లో పార్టీస్‌కి, పబ్స్‌కి ఇలా వెళ్తుంటారు అనేది మన అందరికి తెలిసిన విషయం. బయట అలా ఉంటుంది టాక్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలా చేస్తుంటారు అనేది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టు ఇన్ ఐటీ ఇండస్ట్రీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఈ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఓకే, ఇంకా మనం మెయిన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తే అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యాక్చువల్గా ఏం చేస్తుంటారు. బట్ మనకి మూవీస్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఎక్కడ చూసినా ఎవరైనా ఫ్రెండ్స్ డిస్కస్ చేసినా ఏదో టైప్ చేస్తున్నట్టు చూపించడం కానీ, ఆర్ కాఫీ తాగుతున్నట్టు ఏదో డిస్కస్ చేస్తున్నట్టు, ఆర్ ఏదైనా వీకెండ్స్లో ఎక్కడికో అందరు కలిసి గ్రూప్గా పార్టీ చేసుకున్నట్టు ఇంతవరకే మనకి ఆ సీన్స్ మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. బట్ రియల్ లైఫ్లో, రియాలిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ అలా ఉండదండి. మరి ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే, యాక్చువల్గా అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వర్డ్లోనే ఉందండి. అంటే ఒక ఇంజనీర్ సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేయడానికి, డిజైన్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, అండ్ మనకందరికీ అవైలబిలిటీలో తీసుకురావడానికి. ఇక్కడ సాఫ్ట్వేర్స్ అంటే మనం డైలీ యూజ్ చేసే వాటిలోనే చాలా ఉన్నాయి. లైక్ మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ యూజ్ చేస్తున్నారు, యూట్యూబ్ ఇప్పుడు చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు, దానికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రీజనే. ఈ వీడియోస్ రన్ అవుతున్నాయన్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారన్నా, ఆర్ ఏదైనా మీరు ఆర్డర్ చేస్తున్నారన్నా, ఏదన్నా సంథింగ్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా, ఆర్ ఏదన్నా ర్యాపిడో బుక్ చేస్తున్నారన్నా, ఆర్ ఏదన్నా ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తున్నా, ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ మోస్ట్లీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నంతా కూడా సాఫ్ట్వేర్సే. ఆ సాఫ్ట్వేర్స్ని మనం బిల్డ్ చేయడానికి మెయిన్ రోల్ ఎవరంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఇక్కడ నాట్ ఓన్లీ యాప్స్ అండి, నాట్ ఓన్లీ అప్లికేషన్స్, వెబ్సైట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు. చాలామంది గేమ్స్ చాలామంది గేమ్స్ ప్లే చేసేవాళ్ళు ఉంటారు, వీడియో గేమ్స్ కావచ్చు, ఆర్ వెబ్సైట్స్ కావచ్చు, ఆర్ అప్లికేషన్స్, యాప్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరు మేడ్ చేస్తారు, ఎవరు బిల్డ్ చేస్తారు, డెవలప్ చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. ఓకే, ఇదంతా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు, బట్ ఇది రియాలిటీ. ఓకే, బట్ యాక్చువల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్గా కోడ్ రాయరండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుంటారంటే మీనింగ్ ఏంటంటే మీటింగ్ కండక్ట్ చేస్తారు, అది క్లయింట్స్తో కావచ్చు, ఆర్ టీమ్ మెంబర్స్తో కావచ్చు. వాళ్ళు డిస్కస్ చేస్తారు, ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తారు. అంటే ఏం డిస్కస్ చేస్తారు అంటే వాట్ వీ నీడ్ టు బిల్డ్, వై వీ నీడ్ టు బిల్డ్, అండ్ ఫైనల్గా హూ విల్ యూజ్ ఇట్, ఎవరు యూజ్ చేస్తారు ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని. ఈ 3 థింగ్స్ మెయిన్గా డిస్కస్ చేస్తారు. సో ప్రాబ్లం అండర్స్టాండ్ అయిన తర్వాత, డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి ఒక స్కెచ్, డిజైనింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఫ్లో చార్ట్స్ కానీ, హై లెవెల్ డిజైనింగ్ కానీ, లో లెవెల్ డిజైనింగ్ అని అంటారు. ఓకే, దాని యొక్క ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేస్తారు. ఇది సమ్ సీనియర్ ప్రొఫెషనల్స్ అయితే డిజైన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ డిజైన్ పేజ్ చేసుకొని అప్పుడు ఈ కోడింగ్ ఫన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడే డెవలపర్స్ ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. వన్స్ ఈ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని టెస్ట్ చేస్తారు. అది టెస్టర్స్ అది టెస్టింగ్ టీమ్ చేయొచ్చు, ఆర్ సమ్ కంపెనీస్లో డెవలపర్స్ కూడా చేస్తుంటారు. అండ్ వన్స్ టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తారు యూజింగ్ డెవాప్స్ టీమ్ కావచ్చు, ఆర్ సమ్ అదర్ వేస్. ఓకే, ఆ డిప్లాయ్మెంట్ చేయడం అంటే ఇంకా వరల్డ్లోకి మన ఎండ్ యూజర్స్కి అవైలబిలిటీ వస్తుంది యూజ్ చేయడానికి ఆ అప్లికేషన్. ఓకే, మరి ఎండ్ యూజర్కి అవైలబుల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మెయింటెనెన్స్ పార్ట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేయడం కానీ ఎవ్రీ పర్టికులర్ డ్యూరేషన్కి, అండ్ ఏదైనా బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఇంత వర్క్ జరుగుతూ ఉంటుందండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఇవన్నీ ఒకరే చేస్తారంటే అన్నీ ఒకరే చేయరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ ఉంటారు. మనకి ఏదైతే వెబ్సైట్ ఫ్రంట్లో కనిపించేవి కూడా ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ చేస్తుంటారు. లైక్ బటన్స్ అని కానీ, లేఅవుట్స్ కానీ, కలర్స్గా కనిపించడం కానీ, యానిమేషన్ కనిపించడం, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ చేస్తుంటారు.
సో మనకు కనిపించింది ఏదైతే మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, డేటానంతా తీసుకురావటం కానీ, డేటా ఫ్లో జరగటం కానీ, బిజినెస్ లాజిక్ రాయటం కానీ, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ ఇంజనీర్ చేస్తుంటారు. లైక్ జావా డెవలపర్ కానీ, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అంటే పైథాన్ డెవలపర్ కానీ, నోడ్ జేఎస్ డెవలపర్ కానీ, .NET డెవలపర్ కానీ, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కింద వస్తుంది. ఓకే, ఇంక రెండు కలిపి చేసే వాళ్ళని వాళ్ళు పెద్ద సూపర్ హీరోస్, ఇంకా ఫుల్ స్టాక్ ఇంజనీర్స్. ఇంకా డేటానంతా మెయింటైన్ చేసేవాళ్ళు డేటా ఇంజనీర్స్ అని. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల ఇంజనీర్స్, డెవలపర్స్ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటారు. సో ఫైనల్ చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మరీ జీనియస్గా ఉండాలా, మరీ అంటే అంతే అవసరం లేదండి. ఆ ఉన్న సాఫ్ట్వేర్స్ని మనం ఉన్న లైబ్రరీస్ని కరెక్ట్గా యూజ్ చేసుకునే విధంగా మనకు తెలిసి ఉంటే చాలు, ఆ నాలెడ్జ్ ఉంటే చాలు. మనం ఓన్గా సాఫ్ట్వేర్స్ ఏం డెవలప్ చేయట్లేదు. ఇప్పుడు జావాని సమ్ పర్సన్ డెవలప్ చేస్తున్నారు, దాన్ని ఆ లైబ్రరీస్ని ఓకే ఆ ఉన్న టూల్స్ని మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు. ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఆ ఉన్న టూల్స్ని యూజ్ చేయగలిగితే చాలు. అంటే ఇక్కడ మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి, కోడింగ్ ప్రాబ్లం చేయడం రావాలి, కోడింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ లాజికల్ థింకింగ్ ఉండాలి, అండ్ క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఉండాలి, అండ్ అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్ ఉండాలి, అండ్ మనకి యాటిట్యూడ్ అంటే టీమ్ మెంబర్ లాగా వర్క్ చేయాలి. ఓకే, ఇలాగా కొన్ని స్కిల్స్ ఉంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంత అవసరమా, లేకపోతే ఏమైనా బతకలేమా అంటే, ఇప్పుడు ఇవి రీసెంట్గా ఒక 20 years నుంచి 30 years నుంచి మనకు కనిపిస్తున్నాయి. ఇవి అంతకుముందు ఒక 50 years బ్యాక్ అయితే ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఇంటర్నెట్లు ఇవన్నీ లేవు కదా, అప్పుడు బతికారు కదా అంటే బతికారు. బట్ ఏంటంటే మన లైఫ్ అనేది చాలా ఈజీగా అవ్వడానికి, సో మనకున్న రియల్ టైం ప్రాబ్లమ్స్ని ఈజీ వేలో సాల్వ్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్స్, ఇంటర్నెట్స్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇంతకుముందు కాలం ఏం చేసేవాళ్ళంటే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళో లేదా బస్ స్టాండ్కి వెళ్ళో అక్కడ నిలబడి అలాగా టికెట్ బుక్ చేసుకునేవారు. క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఆ క్యూలో నిలబడి తీసుకునేవాళ్ళు. జరిగాయి, ఎలాగైనా వర్క్ అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే అంత లేట్ ప్రాసెస్, చాలా కష్టం అన్నీ ఉంటుంది. ఇప్పుడంతా ఏమవుతుంది, అంతా ఈజీ వే, లైఫ్ అనేది చాలా ఈజీ చేసేస్తున్నారు. మీకు ఫుడ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే ఈజీగా మీ డోర్ డెలివరీ వస్తుంది. అంత ఈజీ అయిపోయింది లైఫ్ అని. ఓకే, సో సాఫ్ట్వేర్స్ అనేది కూడా చాలా, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రతిదీ కూడా ఈజీ వేలో జరుగుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వల్లే. అదేవిధంగా ఈ ఐటీ బూమ్ అనేది, ఐటీ డొమైన్స్ అనేది రావడం వల్ల చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఈజీగా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అండ్ తన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. అండ్ వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 6 months కానీ గట్టిగా కష్టపడ్డారంటే జాబ్ వచ్చే ఒకే ఒక ఇండస్ట్రీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అందువల్ల ఇది ఎక్కువగా డిమాండ్ ఉంది, అండ్ ఫ్యూచర్ కూడా ఇంకా ర్యాపిడ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, బిగ్ డేటా ఇంజనీర్ అని, ఓకే, అండ్ డెవాప్స్ ఇంజనీర్ అని, క్లౌడ్ ఇంజనీర్ అని, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అని, ఇవన్నీ కూడా చాలా బూమింగ్ అనేది ఉండబోతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏవైతే నేను స్కిల్స్ చెప్పానో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండి, అండ్ కోడింగ్ స్కిల్స్ ఉండి, అండ్ లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, అండ్ పేషెన్స్, అండ్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు 100% సెట్ అవుతారు, అండ్ మీకు హ్యాపీగా మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మీకు మంచి స్కిల్స్, మంచి ప్రాబ్లమ్ సాల్వర్, అండ్ మంచి డీబగ్గర్, ఎనీ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసే స్కిల్స్గా ఉన్నాయంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ల్యాక్స్ ఆఫ్ మనీ మీరు ఎర్న్ చేయొచ్చు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, అండ్ ఈ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.